బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమవుతుంది. అన్ని రాష్ట్రాల్లో లోక్సభ కోఆర్డినేటర్లతో సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సహా లోక్సభ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, ఏఐసీసీ ఇన్ఛార్జీలు ఢిల్లీకి వెళ్లారు. లోక్సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నాయకులకు పార్టీ హైకమాండ్ దిశానిర్దేశం చేయనుంది. లోక్సభ ఎన్నికలపై చర్చించిన అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీపైన అధిష్టానంతో పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఇన్ఛార్జి మున్షి, పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్లుగా మంత్రులు పాల్గొనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమవుతుంది. అన్ని రాష్ట్రాల లోక్సభ కోఆర్డినేటర్లతో సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సహా లోక్సభ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, ఏఐసీసీ ఇన్ఛార్జీలు ఢిల్లీ వెళ్లారు. లోక్సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నాయకులకు పార్టీ హైకమాండ్ దిశానిర్దేశం చేయనుంది. లోక్సభ ఎన్నికలపై చర్చించిన అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీ పైన అధిష్టానంతో పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఇన్ఛార్జి మున్షి, పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, మంత్రులు పాల్గొనున్నారు. ఇదే విషయంపై మా ప్రతినిధి మరింత సమాచారాన్ని హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అక్కడున్న తాజా సమాచారం. థ్యాంక్ యూ లక్ష్మీనాగ్. ఏదైతే ఢిల్లీలో ఈరోజు ఏఐసీసీ కార్యాలయంలో కీలక భేటీ జరగబోతుంది. ఏదైతే తెలంగాణ సంబంధించి కావచ్చు, దేశవ్యాప్తంగా జరిగే లోక్సభ ఎన్నికలకు సంబంధించి సమాయత్తం, అలాగే వ్యూహాలకు సంబంధించి కార్యాచరణ కావచ్చు, వీటన్నిటినీ ఈరోజు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అలాగే ఏఐసీసీ కీలక నేతలంతా కూడా ఈరోజు అన్ని రాష్ట్రాల సిఎల్పి నేతలు కావచ్చు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కోఆర్డినేటర్లు కూడా ఇప్పటికే అధిష్టానం నియమించిన నేపథ్యం కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈరోజు దిశానిర్దేశం చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం అవుతుంది. సమావేశానికి ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే మంత్రులు పొన్నం ప్రభాకర్, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఇప్పటికే ఢిల్లీకి పయనమయ్యారు. మరి కాసేపట్లో అంటే ఇంకా మంత్రులకు సంబంధించి, అంటే తెలంగాణకు సంబంధించి కూడా 14 మంత్రులకు సంబంధించి కూడా పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలను కోఆర్డినేటర్లుగా నియమించింది. కాబట్టి మరికొంత సేపట్లో కూడా ఈ మంత్రులంతా కూడా ఢిల్లీకి చేరుకునే పరిస్థితి ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి కూడా ఆయన సీఎంఓ కార్యాలయం నుంచి కూడా ఇప్పటివరకు ఢిల్లీ షెడ్యూల్ పైన కూడా ఖరారు కాలేదని చెప్పాలి. ఇక మరి కాసేపట్లో ఆయన ఆ ప్రత్యేక ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్తారా, లేదంటే ఈరోజు రేపు ఈ సమావేశం ఉంటుంది కాబట్టి రేపు ఆ సమావేశంలో పాల్గొంటారా, లేకుంటే ప్రత్యేకంగా ఢిల్లీకి ఆ ఫ్లైట్లో వెళ్తారా అనే పైన మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈరోజు జరిగే ఈ సమావేశంలో ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలు కావచ్చు, అక్కడ ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పటికీ సంబంధించిన ఇక్కడ క్షేత్రస్థాయిలో మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారు కాబట్టి వాళ్ళు ఆ నియోజకవర్గాలకు సంబంధించిన కూడా పర్యవేక్షణ కావచ్చు, పరిశీలన కావచ్చు, పూర్తిగా ఆ ఫీడ్బ్యాక్ను ఈరోజు అధిష్టానం ముందు ఉంచబోతున్న నేపథ్యం కావచ్చు. ఇంకా ఏదైతే తెలంగాణ సంబంధించి ఈరోజు కోటా ఎమ్మెల్సీకి సంబంధించిన నామినేషన్ల నోటిఫికేషన్ కూడా ఈరోజు ఇష్యూ అవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి అంటే 19వ తేదీ వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 29వ తేదీన ఫలితాలు వెలువడున్న నేపథ్యం కావచ్చు. దీనికి సంబంధించి 2 స్థానాలకు సంబంధించి ఎమ్మెల్సీలుగా తెలంగాణలో ఇప్పటికే నియమించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చిన నేపథ్యంలో 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీకే వచ్చే అవకాశం. హరీష్, చెప్పండి, ముఖ్యంగా ఆశావాహులందరూ కూడా కాంగ్రెస్లో చాలా మంది ఉన్నారు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి. మరి వారందరిలో టెన్షన్ ఏమైనా నెలకొందా? ఆశావాహులు ఎవరైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు, దాని గురించి ఏమైనా ఉందా మీ దగ్గర? కూడా పెద్ద ఎత్తున అంటే 12 పైగా కూడా ఇప్పటికీ ఆశావాహులు పూర్తిగా లాబియింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ గతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఉన్నారు, వాళ్ళు కావచ్చు, అలాగే ఇతర సంబంధించి గతంలో టికెట్ దక్కని వారు కావచ్చు, ఇంకా పోటీ చేసి ఓడిపోయిన వారు కొంతమంది ఉన్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ప్రాధాన్యత లేకపోయింది. హైదరాబాద్ సంబంధించి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఒకే చోట గెలిచింది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించిన నేతలంతా కూడా దానికి సంబంధించి
ఎమ్మెల్సీ కావాలని పోటీ పడుతున్న నేపథ్యం ఉంది. ఇక మరోవైపు ఇప్పటికే పిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అలాగే మధుయాషి గౌడ్ ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసిన మధుయాషి గౌడ్ కావచ్చు, ఇంకా ఇట్లాంటి నేతలు అంటే గతంలో ఏదైతే తుంగతుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ అద్దంకి దయాకర్ కావచ్చు, ఇక ఇలాంటి నేతలు కావచ్చు, అలాగే రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రధాన అనుచరులు ఉన్న వేం నారాయణ రెడ్డి, అలాగే ఇట్లాంటి నేతలందరితో అంటే 12 మందికి పైగా కూడా ఇప్పటికే అక్కడ అధిష్టానం కావచ్చు, ఇక్కడ పిసిసి నేతలతో కూడా సీఎం రేవంత్ రెడ్డితో కూడా లాబింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఢిల్లీ అధిష్టానానికి సంబంధించి ఇప్పుడు ఆ మంత్రులకు సంబంధించి కావచ్చు, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన సూచనల పరంగా కూడా ఈరోజు ఎమ్మెల్సీకి సంబంధించి ఎవరిని అభ్యర్థుల దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా పండుగలోపే భర్తీ చేస్తాం, మొదటి విడతగా 30 మందిని భర్తీ చేస్తామన్నట్టుగా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఆ నామినేటెడ్ పదవులకు ఎవరికి కేటాయించాలి, ఏ అంశాలు ప్రధానంగా ఫస్ట్ ఏదైతే నామినేటెడ్ కార్పొరేషన్లు ఉంటాయో ఆ కీలకమైన కార్పొరేషన్లు ఎవరికి కేటాయించాలి దానిపైన కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తంగా తెలంగాణకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఆ టార్గెట్ 15 నినాదంతో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా 17 స్థానాల్లో 12 స్థానాలు గెలుస్తామన్నట్టుగా ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిన వ్యూహాలు కావచ్చు, ఇప్పటికే పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలు కావచ్చు, పార్టీ బలహీనత ఉన్న నియోజకవర్గాలు కావచ్చు, పూర్తిగా ఇప్పటికే సునీల్ కనుగోలు టీం అక్కడ సర్వేలు నిర్వహిస్తున్న నేపథ్యం ఉంది. అభ్యర్థులకు సంబంధించి కూడా ఆ సర్వేలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు పూర్తిగా ఈరోజు ఢిల్లీలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. లక్ష్మీనాథ్, హరీష్.